నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఫస్ట్ ఫేజ్ తో పోల్చితే సెకండ్ ఫేజ్ టైం కి చాలా తీవ్రత కూడా పెరిగింది. మరేంటి ఉదయాన్నే జనాలంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు రెడీగా ఉన్నారా? ఎస్, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత చలి ఉండడంతో ఓటర్లు అయితే తమ అంటే పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఈ 7 గంటలకైతే ఉదయం ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. మనం ప్రస్తుతం వేములపల్లి హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా వృద్ధులు, మహిళలు అయితే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలామంది మహిళలు కూడా చాలా వేకోజామునే తమ పని కూడా పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి వీళ్ళంతా ఈ మహిళలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 539 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 1645 మంది అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 7,65,000 మంది ఓటర్లకైతే ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. చెప్పమ్మ, ఇంత తొందరగా ఎందుకు వచ్చావు? గతంలో ఎప్పుడైనా ఇట్లా వస్తావా? గతంలో పని పోతున్నాం కాబట్టి ఇట్లా నాట్లా పోతున్నాం కాబట్టి మా ఓటు మా హక్కు అండి. ప్రతిసారి ఇట్లా వేస్తావా? ఇట్లా వేస్తాం సార్. అందరు మీ ఊర్లో ఎట్లా ఇట్లనే వేస్తాం 10 సార్లు. ఓటు హక్కు విషయంలో అందరికన్నా అంటే విద్యావంతుల కన్నా ఎక్కువగా వీళ్ళు నిరక్షరాస్యులు అయినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈసారి ఎందుకంటే మొదటి దశలో ఇటువంటి జరిగినటువంటి అవాంఛనీయ ఘటనలు దృష్ట్యా ఈసారి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పోలింగ్ బూత్ల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ పోలింగ్ అయితే మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎందుకంటే కౌంటింగ్ సందర్భంగా కూడా జరిగినటువంటి కొన్ని ఘటనల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా వెబ్ కౌంటింగ్ ద్వారా అయితే జిల్లా కలెక్టరేట్లు తమ కలెక్టరేట్లలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ వద్ద ఈ ఎన్నికల సరళిని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.